వనపర్తి నగరపాలక సంస్థ పరిధిలో సెట్టిపల్లిలో రోడ్డు, మురుగు కాలువలు నిర్మాణం, త్రాగునీటి సరఫరా వంటి మౌలిక వస్తువుల కల్పనకు గాను ప్రణాళికలు సిద్ధం చేయాలి అంటూ నగరపాలక సంస్థ కమిషనర్ తుడా ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం సెట్టిపల్లి, ఉపరపాలెం తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ పనులు, రోడ్లు తదితరాలను ప్రజారోగ్య ఇంజనీరింగ్ ప్లానింగ్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. రోడ్లు సరిగ్గా లేవని, మురుగునీటి కాలువలు ఏర్పాట్లు చేయాలని, పారిశుద్ధ పనులు మెరుగ్గా చేపట్టాలని, త్రాగునీరు నిర్దిష్ట సమయంలోని వదలడం లేదని ప్రజలు కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సెట్టిపల్లి, ఉపరపాలెంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరారు. మురుగునీటి కాలువలు శుభ్రం చేసి పారిశుద్ధ పనులు మెరుగ్గా చేపట్టాలని అన్నారు. ప్రతిరోజు నీటి సాంద్రత పరీక్షలు చేపట్టి ఒక నిర్దిష్ట సమయంలో త్రాగునీరు సరఫరా చేయాలని కోరారు. రోడ్లు కూడా గుంతలు లేకుండా పూడ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. ఉపరపాలెం ప్రజలకు త్రాగునీరు సరఫరా అయ్యేందుకు తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, డిఈ రమణ, రెవెన్యూ ఆఫీసర్ రవి, ఏసీపీ బాలాజీ, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.